బేల మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు బుధవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డితో కలిసి అందజేశారు. సుమారుగా 73 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లబ్ధిదారులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అప్పులు చేయటం మూలంగా కొన్ని కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టాల్సి వస్తుందని నెలకొన్నారు. అయినప్పటికీ పక్కా ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. పంచడం జరుగుతుంది సార్. ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులున్నా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా అన్న చెప్పినట్టు నెలకు 20,000 కోట్లు ఆదాయం ఉన్నా కానీ జీతాలకు కానీ వీటికి కానీ 7,000 మిత్తు కట్టుకుంటా పాత బాధ్యతలు కూడా కట్టుకుంటా వస్తే అన్నీ చేసుకుంటా ఈ పథకాలు చేసుకుంటా రావడం జరుగుతుంది. కాబట్టి ఏదో నిన్న కూడా మరి మార్కెట్లలో అన్న జరిగింది. మీకు ఏ రోజులు పోసుకుంటే దానికి ఉంటుంది అవి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి నువ్వు కూడా మా కేంద్రం నుంచి సోయాబీన్ కొనుగోలు కూడా కొని ఎక్కువ చెప్పి కేంద్రం మొత్తం కేంద్రమే. కాబట్టి ఇంకా మాకు ఇబ్బందులు